వెల్కమ్ టు జిల్. చాలా చల్లని కూల్ కూల్ వంటల ప్రోగ్రామ్స్ అన్నింటిలో మా జిల్ ప్రోగ్రామ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో వంటలు తీయగా ఉంటాయి, విధానాలు ఈజీగా ఉంటాయి, అన్ని ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి. చూడండి, చెయ్యండి. ఈ రోజు సంధ్య వచ్చిందండి, మీ అందరి కోసం ఒక స్పెషల్ డ్రింక్ తీసుకొచ్చింది. అదేంటి అంటే బార్లీ బటర్ మిల్క్. బార్లీ బటర్ మిల్క్ విధానం స్టార్ట్ చేద్దాం. మొదటగా మనం బటర్ మిల్క్ అనుకున్నాం కదా, ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని మొదటగా పెరుగు వేసుకొని బీట్ చేసుకుందాం. బార్లీ బటర్ మిల్క్. బటర్ మిల్క్ లో కొత్త కొత్త వెరైటీస్. సాధారణంగా మనం ఏం చేస్తాము, ఒక బాటిల్లోనో ఒక గ్లాస్లోనో పెరుగు వేసేసి వాటర్ వేసేసి కలుపుతాము. అలా చేయకండి. అలా చేస్తే మీకు ఏంటంటే పెరుగు మొత్తం పలుకులు పలుకులుగా ఉండిపోయి స్మూత్ గా ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇలా ఒక జార్లోకి కానీ, ఒక బ్లెండింగ్ జార్లోకి కానీ, ఒక గ్లాస్లో కానీ, ఒక బాటిల్లో కానీ తీసుకొని ఇలా బాగా నీట్ గా అనేసేయండి. లేదా షేక్ చేయండి. ఫస్ట్ నీళ్ళు పోయక ముందే షేక్ చేయండి. అప్పుడు మీకు ఏంటంటే ఎక్కడా పలుకులు రాకుండా అంతా స్మూత్ గా వస్తుంది. ఇలా అనేసుకుందాం ఒకసారి. సరే, ఈ విధంగా బాగా బీట్ చేసుకోండి. ముందు మాత్రం అస్సలు నీళ్లు పోసి కలపకండి. ఇలా కలిపేసుకున్నాకే నీళ్లు పోయండి. పక్కకు పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు కాక్టైల్ షేకర్ తీసుకుందాం. కాక్టైల్ షేకర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న బార్లీ గింజల నీళ్లు కాక్టైల్ షేకర్ లో వేసుకుందాం. ఆల్రెడీ నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను బార్లీ గింజల్ని, ఆ నీటినే వాడుతున్నాము. విధంగా చేసుకొని ఇప్పుడు అటు ఇటు అనుకుందాం మనం. చూడండి, ఇప్పుడు ఎక్కడా కూడా పలుకులు లేకుండా సమానంగా వస్తుంది మనకి. ఆల్రెడీ బార్లీ నీళ్లు వాడాను కాబట్టి నేను ఇంకా ఏ నీళ్లు కూడా వాడట్లేదు. ఇలా ఒకసారి అనుకున్నాక మళ్ళీ క్రష్డ్ ఐస్ కూడా వేసుకుందాం. చల్ల చల్లగా ఉంటుంది మనకి. ఇంకొంచెం నీళ్లు కూడా యాడ్ అయినట్టు ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఎంత మజ్జిగ తాగినా, ఎన్ని నీళ్లు తాగినా మంచిదే కదా శరీరానికి. శరీరానికి నీళ్లు ఎక్కువగా అవసరం ఎండాకాలం, లేకపోతే బాడీ మొత్తం డ్రై అయిపోతుంది, ఫేస్ కూడా డ్రై అవుతుంది కదా. అందుకే ఇలా నీటి రూపంలో ఉన్న మజ్జిగని, నీళ్ళని, డ్రింక్స్ ని తాగుతూ ఉంటాం మనం. ఇలా అనుకొని ఇప్పుడు క్రష్డ్ ఐస్ కూడా వేసుకుందాం. క్రష్డ్ ఐస్ కూడా వేసుకొని అటు ఇటు అంటే కనుక మనకి ఐస్ కూడా కరిగిపోయి చక్కగా నీటి రూపంలోకి వస్తుంది. మజ్జిగ పల్చగా తాగితే బాగుంటుంది కదా మనకి. ఇలా బార్లీ లస్సీలో మనం కొంచెం ఐస్ ని కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం, ఎందుకంటే ఐస్ ముక్కలు కూడా నీళ్ళలాగా కరిగిపోవాలి. సాధారణంగా పెరుగులో ఇట్లా ఎక్కువగా నీళ్ళు వేసుకొని మజ్జిగలా చేసుకుంటాం కదా. మంది ఎక్కువ అయ్యే కొద్దీ మజ్జిగ పల్చగా అవును అంటారు కదా, అలా ఈ విధంగా మజ్జిగ పల్చగా అవ్వాలి. మరి ఒక్కసారి మనం ఆల్రెడీ ముందుగా సిద్ధం చేసుకున్న తేనెను కూడా వేసుకుందాం కాక్టైల్ షేకర్లోకి. ఒక చిన్న కప్, మీరు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 1 మీకు టేస్ట్ తగ్గట్టుగా. అలాగే ఒక చిటికెడు ఉప్పు. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మీ టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇది పక్కకు పెట్టేసి నిమ్మకాయ కట్ చేసుకుందాం. నిమ్మకాయ రసం కూడా వేసుకుందాం. బార్లీ బటర్ మిల్క్ లోకి పెరుగు వేసుకున్నాము మనము, అలాగే ఐస్ ముక్కలు, ఇప్పుడు నిమ్మకాయ రసం ఒక సగం ముక్క. ఇది కూడా మీకు పులుపు ఎక్కువ కావాలంటే పులుపు ఎక్కువ వేసుకోవచ్చు, అంటే ఒక నిమ్మకాయ వేసేసుకోండి. నేను హాఫ్ వేసాను. అలాగే కొత్తిమీరని ఇలా చుంచేసి ఈ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు మరి ఒక్కసారి అటు ఇటు కలుపుకుందాం, ఎందుకంటే ఇంకా ఐస్ ముక్కలు కలిసిపోవాలి మనకి. అలాగే నిమ్మకాయ రసం వేసాం కదా, అది కూడా కలిసిపోవాలి. అడుగు బాగాన బార్లీ గింజలు అలాగే తేనె కూడా ఉంది. ఇలా అంటే మొత్తం పర్ఫెక్ట్ గా కలిసిపోతుంది మనకి. ఇలా అడుగు బాగాన బార్లీ ఉన్నాయి కదా, ఒక్కసారి ఇలా అనేసుకొని ఇటు అందాము. ఫైనల్లీ మనకి కావాల్సిన బార్లీ బటర్ మిల్క్ రెడీ అయిపోయింది.
బార్లీ బటర్ మిల్క్ మరి తెలుసు కదా అండి, బార్లీ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఎండాకాలం ఇంకా బాగా ఉపయోగపడుతుంది కూడా బార్లీ వచ్చేసి. ఎస్పెషల్లీ బాడీలో ఉన్న ఉప్పు శాతాన్ని కూడా బయటికి నెట్టేస్తుంది ఈ బార్లీ గింజలు. అలాగే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది కూడా వేస్ట్ అయ్యేది బయటికి పంపించేస్తుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఏవైనా అనారోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ ఎండాకాలంలో ఇలా బార్లీ డ్రింక్స్ ఏదో ఒక రూపంలో, అంటే లైక్ బార్లీని ఉడకబెట్టేసి కానీ నీళ్ళలో నానబెట్టేసి ఏదో ఒక రకంగా బార్లీ బటర్ మిల్క్ కానీ చేసుకుని తప్పకుండా తాగుతూ ఉండండి. మరి ఈ విధంగా మన బార్లీ బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా అండి బార్లీ వల్ల, అందుకే ఈ బార్లీని కూడా ఒక్కసారి మజ్జిగలో కలుపుకున్నాం కదా ఆల్రెడీ, ఇంకొంచెం నోటికి అక్కడక్కడ బాగా తగలడానికి ఒక హాఫ్ స్పూన్ కొద్దిగా ఉడకబెట్టుకుని వేసుకున్నాం కదా. మరి ఇంకా గార్నిష్ మిగిలిపోయింది, గార్నిష్ చేసుకుందాం. నిమ్మకాయతో గార్నిష్. ఒక సైడ్ కి ఘాటు పెట్టుకుందాం. ఫైనల్లీ ఎండాకాలంలో మనందరికీ కావాల్సిన బార్లీ బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తా ఇప్పుడు. వావ్, బాగుంది, చాలా చాలా బాగుంది. ఎందుకంటే మజ్జిగ కదా, మజ్జిగలో ఇంకొంచెంగా బార్లీ నానబెట్టిన వాటర్ గింజలు అవి యాడ్ అయ్యి ఆ ఫ్లేవర్ అనేది కొంచెం అలా చప్పచప్పగా తగులుతూ, నిమ్మకాయ వేసాం కదా, నిమ్మకాయ, ఫ్రెష్ కొత్తిమీర, ఈ ఫ్లేవర్స్ అన్ని చాలా బాగున్నాయి. బార్లీ బటర్ మిల్క్ తయారు చేయ విధానం: ముందుగా ఒక జార్ తీసుకొని అందులో పెరుగు వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఒక కాక్టైల్ షేకర్ తీసుకొని దానిలో బార్లీ నీళ్లు పోసుకొని జార్ లోని పెరుగు వేసి బాగా కలిసేలా తిరగబోసుకోవాలి. తరువాత దానిలో ఐస్ ముక్కలు, తేనె, కొంచెం ఉప్పు, నిమ్మరసం మరియు కొత్తిమీర వేసి మరోసారి బాగా కలిసేలా తిరగబోసుకోవాలి. ఈ మిశ్రమం ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని దానిలో బార్లీ గింజలు వేసుకొని నిమ్మకాయతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన బార్లీ బటర్ మిల్క్ రెడీ. సాధారణంగా మనం నిమ్మకాయ షర్బత్ చేసుకుంటాం, బట్ నేను ఈ రోజు వచ్చేసి రోజ్ షర్బత్ చేస్తున్నాను. రోజ్ షర్బత్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని దీంట్లోకి ముందుగా నిమ్మకాయ రసం పిండుకుందాం. ఇలా వేసుకొని రోజ్ షర్బత్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి చాలా స్పెషల్గా ఉంటుంది. రోజెస్ని బయట వాడుతూ ఉంటాం, తల్లోకి పెట్టుకుంటాం, దేవుడికి వాడుతూ ఉంటాం కదా, అలా కొత్తగా క్రియేటివిటీతో ఈరోజు నేను రోజ్ షర్బత్ చేస్తున్నా. మొదటగా బ్లెండింగ్ జార్లోకి సగం ముక్క నిమ్మకాయ రసం వేసుకున్నాం. ఇలా వేసేసుకొని పక్కకు పెట్టేసుకొని, అలాగే ఆరెంజ్ జ్యూస్, సగం ఆరెంజ్ జ్యూస్, రోజ్ సిరప్, ఆ తర్వాత నేను ఆల్రెడీ ముందుగానే ఎండిపోయిన గులాబీ రెక్కల్ని తీసుకొని చక్కెర పాకంలో కొంచెం ఉడికించుకున్నాను. ఈ విధంగా తయారు చేసుకున్నాను. చూడండి, మనకి ఎండిపోయిన గులాబీ రేకులు అనేవి చక్కెర పాకంలో కొంచెం ఉడికేసి కలర్ కూడా మారిపోయి ఈ విధంగా తయారైంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఇది కూడా పక్కకు పెట్టేసుకుందాం. ఆ తర్వాత తీయదనం కోసం కొంచెం తేనె, నెక్స్ట్ రోజ్ వాటర్. ఈ విధంగా రోజ్ షర్బత్ అనుకున్నాం కాబట్టి రోజ్ పదార్థాలు ఎక్కువగా వాడుతున్నాం. షేక్ చేసుకుందాం మనం దీన్ని అటు ఇటు అని ఒక్కసారి షేక్ చేసుకుందాం, ఎందుకంటే దీంట్లో వేసిన అన్ని పదార్థాలు కూడా బాగా కలుస్తాయి. చూడండి, నిమ్మకాయ వేసాము, రోజ్ సిరప్ వేసాము, ఎండిపోయిన గులాబీ రేకుల్ని పంచదారలో ఉడికిచ్చి వేసాం కదా, ఈ విధంగా కలర్ కూడా మారిపోయింది మనకి. ఇది ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వింగ్ గ్లాస్ లో అడుగు భాగాన మనం ఏం చేద్దాం అంటే కస్ సిరప్. చెప్పాను కదా, కస్ సిరప్ అనేది మార్కెట్ లో దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకి వేర్లతో తయారు చేస్తారు ఈ సిరప్ ని. సర్వింగ్ గ్లాస్ లో అడుగు భాగాన మనం కస్ సిరప్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి క్రష్డ్ ఐస్ వేసుకుందాం ప్యాక్ చేసేసుకోవడం కోసం. ప్యాక్ చేయడం కోసం ఎక్కువ భాగం ఐస్ క్రష్ వేసేసుకుందాం. సర్వింగ్ గ్లాస్ లో మొత్తం వేసేసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు ఐస్ ప్యాక్ చేసేస్తున్నాం. ఒకసారి ఈ బార్ స్పూన్ తో ఇలా ప్రెస్ చేద్దాం. చూడండి, అడుగు భాగాన కస్ సిరప్, పైన ఐస్ ప్యాక్.
కొద్దిగా మనం ముందుగా సిద్ధం చేసుకున్న రోజ్ షర్బత్ ని కూడా వేసుకుందాం. ఇలా వేసేసుకొని పైన టాపప్ కోసం సోడా, చూడండి కింద వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్, మిడిల్లో ఒక పీచ్ కలర్, ఆ పైన టాపప్ కోసం సోడా లైట్ కలర్ వైట్ వచ్చేసి చూసారా కలర్ షేడ్ బాగుంది కదా 3D షేడ్. ఫైనల్లీ మన రోజ్ షర్బత్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం. చాలా చాలా బాగుంది రోజ్ షర్బత్. రెగ్యులర్ గా నిమ్మకాయ రసం తాగుతాం కానీ దానికి ఎంటర్లీ చాలా టేస్టీగా, ఇంకా టేస్టీ సూపర్ గా ఉంది. ఎందుకంటే పులుపు యాడ్ అయింది, ఎస్పెషల్లీ రోజ్ అనేది ఇంకొంచెం కొత్తదనంగా యాడ్ అయింది కదా, అందుకే రోజ్ షర్బత్ చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రోజ్ షర్బత్ తయారు చేయే విధానం: ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని అందులో నిమ్మకాయను పిండుకోవాలి. తరువాత దానిలో ఆరెంజ్ జ్యూస్, రోజ్ సిరప్, రోజ్ పెటల్స్, తేనె, రోజ్ వాటర్ వేసి బాగా షేక్ చేసుకోవాలి. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో కస్ సిరప్ వేసి దానిపై ఐస్ ముక్కలు వేసుకొని జార్లోని మిశ్రమాన్ని పోసుకొని దానిపై కొంచెం సోడా పోసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన రోజ్ షర్బత్ రెడీ. ఈ జిల్ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. మరి ఈ రోజు మన ఎపిసోడ్ లో 2 డ్రింక్స్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయి కదా. ఒకటి వచ్చేసి బార్లీ బటర్ మిల్క్, ఇంకొకటి వచ్చేసి రోజ్ షర్బత్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో సరికొత్త రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య జిల్. చల్లని కూల్ లో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.